మరి జిల్లా బాగుపడుతుందని ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి చూస్తా ఉన్నాం. ఈరోజు పక్కన కృష్ణానది ఉంది, మన తలపైలోనే కృష్ణానది ఉంది. అయినప్పటికీ కూడా మన పక్కపడడం లేదు. మన పాలమూరు పక్కపడకుండా ఇన్ని ప్రాంతాలైనటువంటి ఆంధ్రకి అది నేను చేస్తున్నాను తప్ప మన పాలమూరుకు నేను చేసే పరిస్థితి లేదు. అందుకోసమనే ఈరోజు ఈ ధర్మ మహాధర్మంలో ముఖ్యంగా డెంగీ వృత్తిని దక్కలేదని ఒకటి, అదేవిధంగా మరి ఆర్డీఎస్ వాట నీరు కావాలని రెండు మహాధర్మం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా మన నడిగడ్డ ప్రాంతంలో చూసుకున్నప్పటికీ ఇంతవరకు కూడా నడిగడ్డలో దాదాపు 2,80,000 ఆయకట్టుకి నీళ్ళు కావాల్సింది. కానీ ఇంతవరకు కూడా మనంతా కలిసి కూడా లక్షలు కూడా ఆయకట్టు పాడే పరిస్థితి లేదు. ఎవరి నిర్లక్ష్యం, ఇది పాలకుల నిర్లక్ష్యమే తప్ప ప్రాంతం నిర్లక్ష్యం కాదు. పాలకులకు చిత్తశుద్ధి పోయి ఈ ప్రాంతం నాది, ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలా అనే ఒక ఆలోచన విధానం ఉంటే ఎందుకు రాదు ప్రాజెక్టు, ఎందుకు కట్టుకోలేదు? మన ఆంధ్ర వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు? ఇవాళ ఎక్కడో కట్టాల్సినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని ఎందుకు కింద కట్టారు అంటే మనకు చిత్తశుద్ధి లేదు, మనకు కమిట్మెంట్ లేదు. ఈ ప్రాంతం ప్రజలు బాగుపడాలనే ఆలోచన విధానం పాలకులకు ఉంటే కదా. మనం విరల్లాగా ఓట్లు వేస్తున్నాం, అసెంబ్లీకి పంపిస్తున్నాం, పార్లమెంట్ పంపిస్తున్నాం. కానీ అసెంబ్లీకి ఏం లేదు, ఈ ప్రాంతం ఏం లేదు, ఇట్లా ఎండిపోతుంది, మరి నేను ఎందుకు వస్తాను అనేది చూడలేకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్డీఎస్ కి రోజు మన శాసనం ఉంది. ఇవాళ పైన కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడతా, అక్రమంగా నిర్మిస్తా ఉన్నది, అక్రమంగా దోసుకపోతా ఉన్నది. మరి మన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం వెళ్ళినప్పుడు కనీసం మీరు ఎందుకు కడుతున్నారు, మాకు నీళ్ళ వాట కోల్పోతున్నామని ఒక్క మాట కూడా అనుకోవడం ఎంత దుర్మార్గం, సిగ్గుచేటు. అది చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఏం చేసుకుంటున్నాం, మన వాడు మన ప్రాంతం మీద మన ముఖ్యమంత్రి అయినాడు, ఒక మంచి అవకాశం వచ్చింది. ఎప్పుడో బొమ్మల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి అన్నారు, మళ్ళీ రెండోసారి రేవంత్ రెడ్డి గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం మా పాలమూరు పచ్చబడుతుంది, మొత్తం ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్ట్ గా మారుతామనుకున్నాం. కానీ మూడేళ్ళ ప్రభుత్వం వచ్చి మేము మెలమల మీదని పాలమూరు పిల్లలని చెప్పుకుంటున్నాడు తప్ప ఈ పాలమూరుకి ప్రాజెక్టు సంబంధించినటువంటి బడ్జెట్ ఏమైనా కేటాయించిందా, ఏమైనా రివ్యూ నడిచిందా, ఇంతవరకైనా ఒక్క ప్రాజెక్ట్ అయినా కొత్తది ప్రతిపాదించిందా? ఇప్పుడు గతంలో చూసిన కొన్ని ప్రాంతాలు ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయింది, కాళేశ్వరం ప్రాజెక్టు మరి పూర్తయింది. మరి అక్కడ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ సస్యశ్యామలం, వాటర్ పుష్కలంగా అక్కడ నాయకులు నిరంతరం కొట్లాడుతారు. కానీ మరి కృష్ణానదిలో ఉన్నటువంటి వాటర్ మనం చేయలేకపోతున్నాము. ఇవాళ 299 టీఎంసీల వాటర్ కృష్ణానదిలో రావాలని మనం చెప్పుకుంటున్నాము. కానీ వాళ్ళు చూస్తూ ఉన్నాం 90 టీఎంసీలు కూడా ఇవాళ పాలమూరు నేర్చుకోలేకపోతుంది. కాబట్టి ఇదంతా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఒక అవకాశం వచ్చింది పాలమూరు బిడ్డకి, వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఆర్డీఎస్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడున్న మా ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానది దగ్గర మాకు ఏం ప్రాజెక్టు లేవు. అసలు చిన్న అందగలిస్తే 4-5 టీఎంసీలు నిల్వ సామర్థ్యం కూడా లేవు. పక్కన విలేజ్ లో కూడా నీరు పాలన పరిస్థితి ఉంది. ఇప్పుడు కృష్ణానది పోతే మా ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఎటువంటి ఒక 6-7 గ్రామాలు కూడా నీళ్లు పాలన పరిస్థితి ఉన్నది. ఇవాళ మా ఐదు అనుకోండి, దాదాపు 30 గ్రామ పంచాయతీ ఉన్నది. మాకు అసలు కృష్ణానది వాటర్ వస్తలేదు కూడా కాదని కూడా. అంటే ఇంత వ్యవస్థలో ఉన్నాం మనము. అంటే మన పైన కళాపడ కృష్ణానది పుష్కరంగా ఉంటే కూడా మనం ఎందుకు నీళ్లు వాడుకోలేకపోతున్నాం అంటే పాలకుల నిర్లక్ష్యమే. దక్షిణ భారతదేశంలో, దక్షిణ తెలంగాణలో, మరి దక్షిణ తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లా, అత్యంత అన్యాయమైన జిల్లా మరి పాలమూరు జిల్లానే. అందుకోసమనే ఇవాళ మరి ఢిల్లీ ప్రాజెక్టును రద్దు చేయాలంటున్నాం. కానీ ఇవాళ ఢిల్లీ ప్రాజెక్టును రద్దు చేయాలి, ఎందుకంటే మనకి నీళ్లు రావాలి, నల్గొండ కూడా నీళ్లు రావాలి. కానీ మన వారం దోసుకుపోయే విధంగా ఉండకుండా వాళ్ళకి వచ్చే మార్గంలో వాళ్ళకు కూడా వాటర్ పోవాలని కోరుకుంటాం తప్ప. ఎందుకంటే మన తెలంగాణ అందుకోసం తెచ్చుకున్నాం కాబట్టి మనకేమి కూడా భారతదేశం లేదు, గెలిచాయాలి. కానీ మా పాలమూరు పచ్చబడాలనేది ఒక ఆకాంక్ష ఉన్నది మనకి. అందుకోసమని ఇవాళ ఈ పెండింగ్ ప్రాజెక్టు సాధన చేసి చాలా ఉద్యమం తీవ్రంగా తీసుకుంది. ఈ ఉద్యమం మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమంగా మార్చాల్సిన పరిస్థితి పాలమూరుకి ఏర్పడింది. ఎందుకంటే అప్పుడు బొంబాయిలకు వలసపోయినటువంటి ప్రజలు మళ్ళీ అదే బాట పడ్డ పరిస్థితికి వచ్చినది. మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నదంటే ఏం లేదు, ఓన్లీ కేవలం కమిషన్ల కోసం. ఇవాళ నలుగురిలో చూస్తా ఉన్నాం, వాళ్ళ నాయకులు చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో మరి పోరాడుతున్నారు. వాళ్ళ ప్రాంతం నీళ్లు తీసుకోవాలని, ఇవాళ ఢిల్లీ ద్వారా నీళ్లు తీసుకోవాలని సహకారాడుతున్నారు. మరి మనం ఎందుకు సహకారాడతలేము? మన వేరే స్టోరీ, మన ప్రాంతం పండుగ. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా 12,50,000 ఎకరాల ఆయకట్టు మరి ఎంత నీళ్ళు ఇచ్చిందనేది
ఇవాళ ఈ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం